తమిళ హీరో ఒకప్పుడు సూపర్ స్టార్గా పేరొందినటువంటి ఒక విజయకాంత్ ఇక లేరు. అయితే ఆయన చాలా కాలం నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి విజయకాంత్ గారు ఇప్పుడు మనతో లేరు అనేది మాత్రం తమిళనాడు మాత్రం కొంత దుఃఖంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ చూసుకుంటే విజయకాంత్ ఒకానొక టైంలో మాత్రం కమల్ హాసన్కి ప్లస్ రజనీకాంత్ ఇద్దరిని కూడా మించిన స్థాయిలో ఆయన యాక్టింగ్ ఉంది. ఆయన సినిమాలు కూడా ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా కొట్టాయి. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఆయన రాజకీయాల్లో కావచ్చు, ఇటు సినిమాల్లో కావచ్చు కొంత దూరంగానే ఉంటూ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడం ఇలా జరగడం జరిగింది. సో ఆయనకున్న హిట్స్ ఏంటి, ఆయనకున్న ఫ్లాప్స్ ఏంటి, ఆయన గురించి ఏం చెప్పుకోవాలంటారు? అంటే విజయకాంత్ అనే పేరు కొద్దిగా రజనీకాంత్కి దగ్గరగా ఉంటుంది. తమిళనాడులో నళినీకాంత్ అని ఒక హీరో ఉండేవాడు. నళినీకాంత్ కూడా రజనీకాంత్ ముక్కులాగా, రజనీకాంత్ కళ్ళులాగా ఉంటాయి. విజయకాంత్ కూడా రజనీకాంత్ లాగా నల్లగా ఉంటాడు. అందుకని ఆ కాంత్ అనే పేరు బహుశా విజయకాంత్ అని పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. అసలు పేరు చాలా పొడవుగా ఉంటుంది. అంటే 1952 ఆగస్టు 25 ఆయన పుట్టాడు. అంటే 72 సంవత్సరాలు ఆయనకి. 71 అనుకుంటా. 52 అంటే 71, 72 ఉంటుంది. అంటే అక్కడ తమిళనాడులో 150 సినిమాల్లో హీరోగా చేసేయండి. కెరీర్ స్టార్టింగ్లో విలన్గా చేసి ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వచ్చినాయి. వచ్చిన తర్వాత హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు చట్టానికి కళ్ళు లేవు సినిమా చేసిన హీరో విజయ్ ఉన్నాడు కదా అప్పుడు, దళపతి విజయ్. వాళ్ళ నాన్నగారు డైరెక్టరు. ఆ ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్షన్లో ఒక సినిమా వచ్చింది, అది పెద్ద హిట్ అయింది. దాంతో అతని కెరీర్ మలుపు తిరిగింది విజయకాంత్కి. మరి ఆ తర్వాత చాలా హిట్లు వచ్చినాయి విజయకాంత్కి. అంటే ఇంకోటి ఏంటంటే అతనికి మంచి గుణం ఉంది, దాన గుణం ఉంది. అందుకనే విజయకాంత్కి ఆ మంచి పేరు ఉండడం వల్ల నాకు రాజకీయాల్లో రావాలనే ఆనందంతో ఆయన రాజకీయాల్లో కూడా వచ్చాడు, పార్టీ పెట్టి డిఎండికే పార్టీతో. అది మొత్తానికి అక్కడ మనం ఎవరైతే జయలలిత ఒక దగ్గర నుంచి రాజకీయాల్లో పోటీ చేస్తుంది, ఇంకో పక్కన కరుణానిధి, ఇంకో పక్కన సో ఎలా అప్పట్లో ఆయన ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పార్టీలు కూడా ఎలా ఉండే అంటారు? అంటే పార్టీల పరంగా అసలు ఆయన పార్టీలు పెట్టినప్పుడు కూడా మంచి స్టార్టింగ్లో బాగుంది, ఒక సీటే వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఆయనకి అసలు పెట్టాలని ఆలోచన ఏంటంటే ప్రజలకు ఏదైనా సేవ చేద్దామని పెట్టాడు. కమర్షియల్ యాంగిల్ మొదటి నుంచి పోయేవాడు కాదు అతను. వాళ్ళ అబ్బాయిని కూడా హీరోగా నిలదొక్కోలేపాడు. ఒక చిన్న కొడుకుని హీరోని చేసినా కానీ అది పెద్దగా ఆడలేదు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. కాకపోతే కెప్టెన్ ప్రభాకర్ అని ఒక సినిమా వచ్చింది, అది తెలుగు డబ్ చేసి తెలుగు కూడా బ్రహ్మాండంగా ఆడింది. పోలీస్ అధికారి ఏదో సినిమా ఉంది, అది బాగా ఆడింది. కెప్టెన్ ప్రభాకర్ అయితే అప్పటి నుంచి కెప్టెన్ అంటూ ఉంటారు అతన్ని. తమిళనాడు కూడా కెప్టెన్ అంటారు, కెప్టెన్ మరణం అని చెప్తూ రాస్తూ ఉంటారు. కెప్టెన్ ప్రభాకర్ అనేది అంత పెద్దగా హిట్ అయిన సినిమా, బాగా పేరు తెచ్చిన సినిమా. అలాగే పోలీస్ పాత్రలకు ఆయన పర్సనాలిటీ కూడా పోలీస్ పాత్రలకి బాగా సరిపోయేది. అంటే కొంతగా రజనీకాంత్ లాగా సన్నగా ఉన్నాడు కానీ కొద్దిగా బాడీ ఉన్న మనిషి. కాకపోతే ఒక దశలో మాత్రం కమల్ హాసన్ రజనీకాంత్లు కూడా దడదలాడిచి గట్టి పోటీ ఇచ్చాడు అని చెప్పుకోవాలి. అలాగే ఒకే సంవత్సరం 18 సినిమాలు రిలీజ్ అయినాయి ఆయన. ఓకే, అంటే అన్ని సినిమాలు చేశాడు ఒక సంవత్సరంలో. 18 సినిమాలు రిలీజ్ అయినాయి అంటే మీరు ఊహించుకోండి, అంత వేగంగా సినిమాలు చేశాడు. అలా అతని సినిమా కెరీర్ మాత్రం బ్రహ్మాండంగా సాగింది. రాజకీయాల్లోకి వచ్చాక డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. గత కొంతకాలంగా ఆయన సినీ రంగంలో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు కొంత దూరంగా ఉంటున్నారు. అదిగాక ఆయన చాలా విధాలుగా కొంత ట్రోల్ కూడా గురయ్యారు. ఎందుకంటే ఆయన కొంత ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కొన్ని వీడియోస్ బాగా ట్రోల్ అయ్యాయి. సో దీంతో పాటు రాజకీయ వారసులు కానీ సినీ వారసులు కానీ ఉన్నారంటారు. సినీ వారసులుగా వాళ్ళ అబ్బాయిని తీసుకొద్దాం అనుకున్నారు కానీ అది సక్సెస్ అవ్వాల. 2 అబ్బాయిలు, వాళ్ళు రాజకీయాల్లోకి సినిమాల్లోకి ఇక లేనట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఆయన హీరోగా సక్సెస్ అయ్యాడైనా ఫెయిల్ అవ్వాల. 150 సినిమాలు చేశాడంటే మీరు ఊహించుకోండి. అటు కమల్కి రజనీకి కూడా విజయకాంత్ అంటే భయపడేలాగా ఒక దశలో వేయలేడు ఆయన. కాబట్టి ముఖ్యంగా ఆయన కాళ్ళతోనే ఫైట్ చేసి ఆ సన్నివేశాలు ఆయన సినిమాల్లో అది పెద్ద హైలైట్ అయ్యేది. ఆ కాళ్ళతో తన్ని సన్నివేశాలు కొంత ఎగురుతూ కాళ్ళతో తన్నటం అనేది అప్పట్లో కెప్టెన్ ప్రభాకర్ కానీ పోలీస్ అధికారి కానీ ఆ సినిమాలు చూస్తే అద్భుతమైన ఇదిగా ఉండేది. యాక్షన్ సినిమాలు ఎక్కువ ఉండేవి విజయకాంత్కి. సినిమా హీరోకి సక్సెస్. కాకపోతే మరి ఆయన మంచితనం వల్ల మీకెందుకు మీరు పార్టీ పెట్టండి అంటే రజనీకాంత్ వస్తానంటే రావట్లా, కమల్ హాసన్ వస్తానంటే కమల్ హాసన్ రావట్లా. దాంతో మనం కూడా ఎవరైనా ఉంటే బాగుంటుందని పార్టీ పెడితే బెటర్ అనుకున్నాడేమో, ప్రజలకు సేవ చేయొచ్చు అనుకున్నాడేమో పెట్టాడు ఆయన డిఎండికే పార్టీ.
కానీ సక్సెస్ కాల. పైగా మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగానే ఒక్క సీట్ వచ్చింది అక్కడ ఆయన పెడితే. ఆయన కొంత బెటర్ అయింది. అసలు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు విజయకాంత్ ఒక విధంగా చెప్పాలని గడగడలాడిచ్చాడు. అటు ఏఐడిఎంకే వాళ్ళని డిఎంకే వాళ్ళని కూడా గడగడలాడిచ్చేలాగా తయారైంది పరిస్థితి. ఒక దశ వచ్చినప్పటికీ అసలు వచ్చేస్తాడా అనుకునేలాగా ఉంది పరిస్థితి. కానీ పరిస్థితి రివర్స్ అయిన తర్వాత ఆ తర్వాత క్రమేపీ పార్టీ కూడా వీక్ అయిపోయింది. రాజకీయాలు చేద్దామని కానీ రాజకీయాలకు వద్దామని అతను చాలా బాగుండేది, ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉండేవాడు. ఇక మీరన్న ఆల్కహాల్ కానీ అవన్నీ అంటారా, సినిమా వాళ్ళకి దాదాపు కామన్గా ఉంటాయండి ఇవి. ఒక్కోసారి ఏంటంటే మనం సక్సెస్ కాలేని ఫ్రస్ట్రేషన్తో కూడా దానికి గురవుతూ ఉంటారు. అది ఈ సందర్భం కాదు, కానీ జనరల్గా ఏంటంటే విజయకాంత్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఆ సినిమా ఫీల్డ్ పరంగా ఆయన హీరోగా సక్సెస్ఫుల్ మ్యాన్. మదురైలో పుట్టాడు ఆయన. అప్పటి నుంచి ఆయన చాలా కష్టపడి సినిమాలకు వచ్చారు. స్టార్టింగ్లో సినిమా ఫీల్డ్ ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ తట్టుకుని నిలబడ్డాడు. నిలబడి ప్రజలకి దగ్గర అయ్యాడు, హెల్ప్ చేసేవాడు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ, సేవాగుణం మొదటి నుంచి ఉంది అతనికి. సో మొత్తానికి విజయకాంత్ గారి గురించి ఇప్పుడు మాత్రం తమిళనాడులో చాలా బాధాకరమైన పరిస్థితి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది సినీ ఇండస్ట్రీకి కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఎంతటి లోటు అని చెప్పుకోవాలి. అంటే రాజకీయాల పరంగా ఇక దాదాపు ఆ పార్టీ కనుమరుగే పరిస్థితి వచ్చేసిందండి. సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా ఆయన ఏజ్ కూడా 70 సంవత్సరాలు కాబట్టి, అంటే రజనీకాంత్కి ఈయనకి ఒకే ఏజ్. మరి ఒకే ఏజ్ అన్నప్పుడు ఆయన ఇప్పటికీ సూపర్ స్టార్గా వెలుగుతున్నాడు, ఈయనేమో ఇదైపోయాడు. అంటే కొంతమంది ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం వల్ల కూడా కొంత జరుగుతుందండి. అది ముఖ్యంగా ఇప్పుడు కమల్ హాసన్ కానీ, మరి ఈయనంతా సమకాలీకులు చెప్పాలంటే. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ వీళ్ళు సమకాలీకులు. అయినా సరే మరి ఈయన ఇట్లా అయ్యాడంటే పరిస్థితి. రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కూడా చాలామంది అది చెప్పారు, మీరు వద్దు పార్టీ పెడితే మీకు తలనొప్పులు లేనిపోయిన తలనొప్పులు అంటే ఆయన డ్రాప్ అయిపోయాడు. ఆరోగ్య కారణం రీత్యా కూడా డ్రాప్ అయిపోయాడు. ఆ డ్రాప్ అవ్వడం వల్ల సినిమాల్లో ఉండటం వల్ల సక్సెస్ అయ్యాడు ఆయన. ఇంకా దాదాపు 3 ఏళ్ళు కంటిన్యూ అవుతాడు రజనీకాంత్. అది ఇప్పుడు బెటరు. ఈ విజయకాంత్ కూడా ఆ విషయం తప్పు చేసేయడం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. సో మొత్తానికి ఆర్థిక ఇబ్బందులు లేవు, అటు పక్క చూసుకుంటే చాలా హెల్తీగా ఉండేటువంటి క్యాండిడేట్ ఇక్కడ మళ్ళీ కరోనా రావడంతో ఇదంతా జరిగిందని చెప్పి అంటున్నారు. సో కరోనా అనేది ఒకటి, అంటే కరోనా కొంత లివర్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయండి. ఆ మధ్యనే దాదాపు 2-3 నెలల క్రితమే అప్పుడు కూడా క్రిటికల్ పొజిషన్ అన్న వార్తలు వచ్చినాయి. కొంతమంది అయితే చనిపోయాడని వార్తలు కూడా స్ప్రెడ్ అయిపోయినాయి. మళ్ళీ లేదు ఆయన ఉన్నారని చెప్పి అప్పుడు వచ్చినాయి వార్తలు. ఇప్పుడు కరోనా సిమ్టమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. అది ఎలా జరిగింది అంతే. మొత్తానికి తమిళ ఇండస్ట్రీలో విజయకాంత్ కూడా ఒక పేజీ కంపల్సరీగా అయింది. ఆయన పాత్ర ఉంది, చరిత్ర ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి విజయకాంత్ ఇక మనకి లేరనేది చెప్పుకోవాలి. సో మొత్తానికి ఆయన ఆత్మకి శాంతి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.